ఏంట్రా స్లో మోషన్లో వస్తున్నావు? ఏంట్రా? బేసిక్గా మాదొక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్నది ఒక చిన్న కిరాణా కొట్టు. ఆ కొట్టులోంచి వచ్చిన డబ్బులతోనే మా చిన్ని కుటుంబం. ఆపు, ఇప్పుడు నీ ఆటోబయోగ్రఫీ ఉన్నాడు కదరా? ఓ చెప్తున్నావు. నేను ఇలాంటి పనులు చేయలేనని చెప్తున్నాను రా. సినిమాలో హీరో ఎవడ్రా? నేను కదా. అయితే మూసుకొని నువ్వే చెయ్యి. వెళ్ళు. నువ్వు చేయవా? నేను చేయను. నేనే చెయ్యాలి. రేయ్, నువ్వు తొందరగా కనుక్కొని అప్డేట్ చేయి. జీ ఒక్క రొట్టి వేస్తాది. కొంచెం తెలుగు నేర్చుకుంటాది. ఇక రోటీ పరోసే ఆప్. హలో హలో సార్, నా పేరు ఇప్పుడు పేరు అయ్యాన్ని ఎందుకులేండి సార్. సార్ అది మీ వైఫ్ ఇప్పుడు నా దగ్గర ఉంది సార్. నా దగ్గర అంటే నా దగ్గర కాదు సార్, మా దగ్గర ఉంది సార్. ఎవట్రా నువ్వు? అదే సార్, ఇందాక నా పేరు చెప్పలేని నేనే సార్. అదే సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు మీ వైఫ్ని ఇచ్చేసి డబ్బులు తీసుకెళ్ళిపోండి సార్. డబ్బులు ఇచ్చేసి వైఫ్ని తీసుకెళ్ళిపోవచ్చు సార్. రే, ఎవరికి ఫోన్ చేయబోయి ఎవరికి చేసావురా? మా ఆవిడ నా దగ్గరే ఉంది. అదేంటి అలా ఎలా జరిగింది సార్? ఒకసారి ప్లీజ్ మళ్ళీ చెక్ చేయరా? రే వేస్ట్ ఫెలో, మా ఆవిడ ఎవరో నాకు తెలీదా? డ్రెస్ మారిపోయిందేంటి? ఎవరు నువ్వు? మీరెవరు? ఇప్పుడు మా పేర్లు అడ్రస్లు అవన్నీ ఎందుకులే గానీ అక్క, నువ్వు ఆ షెట్టిగడి పెళ్ళనివి కాదు కదా? కాదు. మరి నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిని. పని మనిషా? ఎమోషన్ లో నువ్వు కూడా తీస్తావరా అక్క? అసలు నువ్వెందుకు ఎక్కావు అక్క కారు? నేనెక్కడెక్కాను రా, మీరే బలవంతంగా ఎక్కించారు. కరెక్టేలే, నీకేమన్నా సరదా ఉంటదా ఏంటి? మేమే లాగేసి ఉంటాం. అయినా పని మనిషి నువ్వు అక్కడేం చేస్తున్నావు? రే, పెద్దోళ్ళ ఇళ్లలో పని మనుషులు అంటే ఆ పనికి ఈ పనికి అని పర్టికులర్ గా కాకుండా ఏ పనికైనా రెడీగా ఎల్లప్పుడూ అక్కడే ఉంటారు. కరెక్ట్. అయినా ఎంత అందంగా ఉన్నావేంటక్క? పని మనుషులు పుట్టుకతో అలా పుట్టర్రా, పరిస్థితులు అలా తయారు చేస్తాయి. కానీ నువ్వు అంత మంచి డ్రెస్ ఎలా వేసుకున్నావు? రే, పని మనుషులు వాళ్ళ బట్టలు కొనుక్కోర్రా, వాళ్ళ పెద్దాళ్ళు ఇచ్చి నీకు కట్టుకుంటారు కదా? లాజిక్ కరెక్టే. మరి పని మనిషిని పంపేద్దామా? మొహాలు చూసిన తర్వాత పాపం పని మనిషి అంటే దొబ్బదు, ఉండాలి ఉండాలి. ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండాలక్క, తప్పదు. పెద్ద పోటుగల్లగా జై అని చెప్పి పని మనిషిని పట్టుకొచ్చామా? కేక్ తెచ్చాడంట. కేక్ మొత్తం నాకు, నా కొడక. చచ్చిపో. అమ్మయ్య, బుల్లెట్లు అయిపోయినట్టున్నాయి. నేను చంపు అన్నా, నేను చెప్పేది వినన్నా. ఏం చేస్తున్నారా మీరంతా? క్లియర్ గా ప్లాన్ చెప్తే చేయడం కూడా రాదేంట్రా మీకు? అదేంటన్నా, మొన్న అక్కయ్య చెప్పిన ప్లాన్ చెప్పి ఓకేనా అంటే డబుల్ ఓకే అన్నావు కదన్నా. నోర్మాయ్, ఇంకొక మాట మాట్లాడు అంటే బుల్లెట్లు లేకపోయినా గంట గుద్ది చంపేస్తాను నా కొడక. 10 నిమిషాల్లో నేనే ఫోన్ చేస్తాను. ఊరికే దప్పుకో.